దేవుని నామముకు మహిమ కలుగును గాక. మనం ఇవాళ బిలాము, బాలాకు ఎవరు వీళ్ళ పనులేమిటి, ఏం చేస్తున్నారు పాత నిబంధన గ్రంథంలో తెలుసుకుందాం. అయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాయబడి ఉన్నది. బిలాము ఒక ప్రవక్త, యెహోవా యొక్క ప్రవక్త. అయితే ఇశ్రాయేలీలు దేశమంతా చుట్టేసి అన్ని ప్రదేశంలను వాళ్ళు ఆక్రమిస్తూ ఉన్నారన్నమాట. ఆక్రమిస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఎటువైపు వచ్చారు? మోయాబు దేశం దగ్గరికి పక్కకి వచ్చి ఉన్నారన్నమాట. అయితే మోయాబు రాజు బాలాకు బిలాము ప్రవక్తను పిలిపించుకుంటాడు. వాళ్ళని శపించండి, ఆ శాపం వల్ల అయినా వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆక్రమించకుండా ఉండేట్టు శపించండి అని. అంటే వాళ్ళు శాపాలు అవి నమ్ముతారు అని తెలుస్తుంది అన్నమాట దీనివల్ల. తర్వాత పిలిస్తే 2-3 సార్లు పిలిస్తే బాలాకు బిలాము వెళ్ళడు. పైగా యెహోవా అంటాడు నువ్వు వెళ్ళొద్దు అని అంటాడు. సరే, తర్వాత ఏమైంది? కొన్ని రోజుల తర్వాత బిలాముని బాలాకు మళ్ళీ పిలుస్తాడు. పిలిచి ఇప్పుడు తప్పకుండా రావాలి అని అంటే వాళ్ళు ఏమంటారు, సరే వస్తాంలే అనేసి అంటాడు. కానీ యెహోవా అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి నేను నీ నోట ఏం మాటలు చెప్తానో ఆ మాటలే మాట్లాడాలి, ఇంకా వేరే మాటలేమి మాట్లాడద్దు, నీ నోట్లో నేను ఏం మాటలు పెడితే ఆ మాటలే మాట్లాడాలి అని అంటాడు అన్నమాట. సరే అనేసి బయలుదేరితే తన యొక్క గాడిద మీద వెళ్తూ ఉంటే, కానీ మధ్యలో ఏమైంది, మళ్ళీ యెహోవాయే ఒక దేవదూతని పంపిస్తాడు. దేవదూతని పంపించి అంటాడు, కత్తి దూసిన దేవదూత బిలాము యొక్క గాడిదకి మాత్రమే కనిపిస్తుంది. ఆ యొక్క కత్తి దూసి నిలబడిన దేవదూతను చూసి బిలాము యొక్క గాడిద సకిలిస్తుంది, నేను రాను అని. అయితే వెంటనే కొట్టేస్తాడు బిలాము. మళ్ళీ ఇంకోసారి అలాగే వాడి కాలు తొక్కేస్తుంది బిలాము యొక్క కాలుని. ఆ బిలాము యొక్క గాడిద తొక్కేసేలోకి వెంటనే బిలాము మళ్ళీ తన యొక్క గాడిదని రెండోసారి కొడతాడు. అలాగే మూడోసారి కూడా కొట్టేస్తాడనమాట. అలాగే 3 సార్లు కొట్టేలోకి యెహోవా బిలాము యొక్క గాడిద యొక్క నోరును తెరిచి అడగమని చెప్తాడు. ఏమని? నేను నిన్ను చిన్నప్పటి నుంచి నీకు కావాల్సినవి అన్నీ నేను చూస్తూ ఉన్నాను కదా, ఇంతగానం చూసుకుంటా ఉంటే నువ్వు నన్ను 3 సార్లు కొట్టావే, 3 సార్లు కొట్టడం ఏమైనా భావ్యమా అని బిలాము అడుగుతాడనమాట. బిలాముని అడిగితే బిలాము అయ్యో తెలియకుండా నేను కొట్టేశాను అని అంటారు. అలాగూ పంచతంత్ర కథ లాగా అయిపోయిందన్నమాట. అది గాడిద మాట్లాడడం. తర్వాత బిలాము అన్నమాట ఎట్లాగైతే బాలాకు రాజు దగ్గరికి వెళ్తాడు, మోయాబు దేశం యొక్క రాజు బాలాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు బహుగా మౌనంగా ఉంటాడనమాట. బిలాము యొక్క దేవుడు యెహోవా అంటాడు శపించొద్దు కానీ వాళ్ళని దీవించు అంటాడు. అట్లా 3 సార్లు బాలాకు దగ్గరికి వెళ్తాడు బిలాము, కానీ 3 సార్లు శపిస్తూనే ఉంటాడనమాట. 3 సార్లు శపించేసేలో దీవిస్తాడనమాట. అయితే బాలాకంట, అరే నేను నిన్ను పిలిచిందే ఇశ్రాయేలుని శపించమని, నువ్వేంటి వాళ్ళని 3 సార్లు దీవించేసావు అనేసి ఇక బాలాకు బిలాము వెళ్ళిపోతారు వాళ్ళ ప్రదేశాలు. అలాగూ బాలాకు బిలాము యొక్క పరిచయము, వాళ్ళ యొక్క శపించడం బదులు దీవించడం జరిగిపోద్ది. అలాగూ బాలాకు బిలాము యొక్క కథనం గురించి మనం ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చిన్న కథనం కంటూ దేవుడికి మహిమ చెల్లించుకుంటాం.